హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నేను లేవగానే వంటగదిలో అయితే శుభ్రంగా తుడుచుకొని, పొయ్యి దగ్గర కూడా తుడుచుకొని అయితే పొయ్యి అంటించుకొని, ఆ వంట పనైతే చూసుకుంటాను. ఇంకా ఈ నీళ్ళ సంగతయితే అత్తయ్య గారైతే చూస్తారండి. ఆమె అయితే ఇంకా లేవలేదు ఈరోజు. పెద్దవాళ్ళు కదా! ఒక్కోసారి నీరసంగా ఉండొచ్చు. ఇక అత్తయ్య గారికైతే ఎలాంటి చప్పుడు లేకుండా నేనైతే నిశ్శబ్దంగా అయితే నీళ్లు పట్టేసుకొని, అత్తయ్యనైతే లేపకుండానే ఇక నీళ్లు చక్కబెట్టేద్దామనేసి నేను బాటిల్స్ పట్టేసాను. ఇంకా బాత్రూంలో పెట్టేసాను. ఒక బిందె నీళ్లు కూడా వంటగదిలో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నైట్ ఉన్న గిన్నెలు కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడ పెట్టేశాను. ఇంకా వాకిలి కూడా తుడిచేసాను. కల్లాపు వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఈలోపైతే ఆ నీళ్లు ఆరుతూ ఉంటాయి కదా అనుకుని కల్లాపు చల్లానండి. కల్లాపు చల్లిన వెంటనే వాన రావడం స్టార్ట్ అయ్యింది. ముందే రావచ్చు కదా! ఈ కల్లాపు వేయకుండా ఉండేదాన్ని అనుకున్నాను. ఇంకా ముగ్గు వేయడానికి నాకు టైం లేదండి. పాపను వేయమన్నాను ముగ్గు. మా పెద్దమ్మాయి వేసింది. తను కూడా ముగ్గులు వేస్తుంది. గీతలు అంత సరిగా రావు కదండీ చిన్న పిల్లలు. ఇంక ముగ్గు వేసిన తర్వాత వర్షం మొదలుపెట్టింది. ఇది ఉంటదో, ఉండదో తెలీదు. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇంకా నేనైతే చాలా పనులు చక్కబెట్టుకున్న తర్వాత ఇదిగోండి పప్పు ఇక అందరికీ కలిపేసి నేను మరలా కూర వండవసరం లేకుండా పప్పుచారు చేసేద్దామని పప్పునైతే కుక్కర్‌లో పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుంటూ ఉంటాను. ఇక తర్వాత అయితే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండీ! బాబైతే ఎగ్జామ్స్ అంట. ఇక ఇంటి దగ్గరే కాకుండా స్కూల్లోనే ఒక హాఫ్ అన్ అవరు ఎక్స్ట్రా ఉండైతే చదువుకుంటానమ్మా అని చెప్పాడు. ఇక తను వచ్చేటప్పటికైతే 8:30 అలా అవుతుంది. ఇక అందుకనే ఎర్లీగా తన కోసం అయితే నేను పులిహోర ప్రిపేర్ చేద్దామనుకున్నాను. పులిహోర కోసం అయితే అన్నం అయితే నేను త్వరగా ఉడకపోవాలనేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి కొన్ని బియ్యము. ఇంకా అన్నం అయితే వార్చేసానండి. ఇంకొకసారి అన్నం వండుతున్నాను. ఎందుకంటే ఇదైతే బాక్సుల్లోకి తినడానికండి మాకైతే వండుతున్నాను. పులిహోర రైస్ అయితే కొంచెం పదునుగా ఉంటుంది కదా! అందుకని అదైతే సెపరేట్‌గా వండాను. ఇంకా కొంచెం మెత్తగా ఉంటేనే కానీ మాకైతే బాగోదనిపిస్తుందండి. అందుకని దాన్ని కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మరలా వండుతున్నాను. ఈలోపైతే అత్తయ్య గిన్నెలు తోముతున్నారు. పాప అయితే ఏదో ఒకటైతే హెల్ప్ చేస్తూ ఉంటుందండి ఉదయాన్నేని. ఇంకా పులిహోర కోసమైతే చింతపండు కొంచెం అలా వేడి చూపించుకుంటే త్వరగా నానిపోతుంది కదా! టీ కూడా పెట్టానండి. అత్తయ్యకి, మావయ్యకి ఇచ్చాను. నేను కూడా తీసుకున్నాను. అది అటు ఇటు నడుచుకుంటూనే తాగుతాను గానీ కూర్చొని తీరబడిగా తాగడానికి ఎక్కడుంటుందండి పొద్దున్నేని. ఇంకా అన్నమైతే తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసుకొని దాన్ని చల్లారబెట్టుకున్నానండి. ఇంకా దాన్ని చల్లారుతూనే ఉంది. నేనేమో ఆవ పిండి అయితే పట్టుకోవాలి కదా! మిక్సీలో కొన్ని ఆవాలు వేసుకొని ఈ ఆవపిండి అయితే ఇలా పట్టుకున్నాను. ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులైతే చేసుకుంటూనే ఉంటానండి. ఇక ప్రతిరోజు ఇవే పనులు కదా! ఈ పనులతో పాటైతే నేను ఒక మంచి విషయాన్నైతే మీతో షేర్ చేసుకోవడానికైతే వీడియో చేశాను. ఇంక నా పనులు అలా అవుతూనే ఉంటాయి. ఇంకా నేను చెప్పబోయే ఒక మంచి విషయాన్నైతే వింటారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళకుండానే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడం నాకు ఎంతమాత్రం కూడా ఇష్టం ఉండదండి. ఎందుకంటే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది కదా! మనం బలవంత పెట్టకూడదనేసి నేను ఎక్కడ కూడా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనను. లాస్ట్‌లో అయితే అంటానండి. ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఏదో విధంగా కొంచెమైనా నచ్చుద్ది కదా అని చిన్న ఆశతోటైతే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వకుండా మాత్రం స్కిప్ చేయొద్దండి. అలాగే కామెంట్ చేయండి. మీరు ఎవరెవరు చూస్తున్నారో ఏంటో నా వీడియోననేది నాకు కూడా తెలియాలి కదా! ప్లీజ్ లైక్ ఇచ్చిన వారు ఎవరైనా సరే ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా కొత్తగా అయితే ఒక ఫ్యూచర్ వచ్చిందండి. హైప్ అనే ఆప్షన్ వచ్చింది. లైక్ చేసిన వెంటనే అది కనిపిస్తుంది. దాన్ని కూడా ఒక్కసారి నొక్కారంటే నాకు కొన్ని పాయింట్లు అయితే మీ వల్ల అయితే నేను స్కోర్ చేసుకోగలుగుతాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని కూడా బటన్ ప్రెస్ చేయడానికే చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను ఈరోజు వీడియోలో అయితే మన సంబంధాలండి, అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళతోటైతే మన రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనే విషయం మీద అయితే నాకు ఎందుకో మాట్లాడాలనిపించిందండి. ఎందుకంటే అందరి మనస్తత్వాలు, అందరి మనోభావాలు ఒకే విధంగా అయితే ఉండవు కదండి. ఇంకా మనమైతే మరి కొత్తగా ఒక ఇంటికి వెళ్తున్నామంటే పెళ్లి చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఏంటో మనకు కూడా కొత్తే కదండి. మనమేమో వాళ్ళకి కొత్త, వాళ్ళేమో మనకు కొత్త. ఇంకా కొత్త వాళ్ళే కాదండి, కొందరైతే ఎంత పాతపడిపోయినా సరే సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో కాపురాలు చేస్తున్నా సరే వాళ్ళ మనోభావాలు, మనస్తత్వాలు ఎప్పటికీ మారవు. ఏంటో తెలియదండి. కొందరికైతే అందరితో కలిసి ఉండడం కొత్తగా ఉండైతే వాళ్ళు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, నలుగురితోటి ఎలా కలిసిమెలిసి ఉండాలో తెలియక
అయితే అభ్యంతర పడుతూ ఉంటారు. గబుక్కున ఏం మాట్లాడాలో ఏంటో తెలియక కూడా వెనకబడిపోయి ఉంటారండి. వాళ్ళని ఏమనుకుంటారంటే ముచ్చోళ్ళు, ఎవరితో మాట్లాడరు, ఊసాడరు, వీళ్ళు ఇంతే అనుకుంటారు. ఒంటరిగానే పాపం వాళ్ళని అలా వదిలేస్తారు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళ ముచ్చివాళ్ళైతే మనం మంచివాళ్ళమే కదండి, మనం పలకరించవచ్చు కదా, అబ్బే అదేమీ ఉండదు. వాళ్ళని ఇంకా అలానే ఉండేలాగా మనం మోటివేట్ చేస్తాం కానీ వాళ్ళు కొంచెం మనిషిలాగా మారి అందరితో మాట్లాడాలని అయితే వాళ్ళని మనం మార్చడానికి ఎంత మాత్రం కూడా చూడము. ఇంకా అలా ఉన్న వాళ్ళని అలా వదిలేయడానికే చూసి ఇంకొక మాటకి రెట్టింపుగా అనేసి వాళ్ళని మరింత లోతుకి వెళ్ళిపోయి డెప్త్కి వెళ్ళిపోయేలాగా చేసేస్తాము. అది కాదండి. ఒకవేళ నలుగురితో కలవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. స్కూల్లో అయినా కాలేజీల్లో అయినా ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కోడళ్ళ విషయంలోనైనా వాళ్ళ మనోభావాలు ఏంటో మనకు తెలియవు కదండి. గబుక్కున కొత్త వాళ్ళతో కలవడానికి వాళ్ళంత ఇష్టపడరు. ఒకవేళ మనం మాట్లాడి మనం చూసామనుకోండి, వాళ్ళు చక్కగా మనతో మాట్లాడతారు, కలిసిపోతారు. ఒకసారి మనం అందరితో చక్కగా మాట్లాడగలిగే అంత ఉంది కదండి, మనకు తెలుసు కదా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని కూడా కొంచెం కలుపుకోవడానికి చూస్తే వాళ్ళు కూడా మారతారు కదండి మన వల్ల. ఏదో అందరితో కలిసి మాట్లాడి ఊరంతా మనం తిరిగేనవసరం లేదండి. సమాజ సేవ అయితే ఎంత మాత్రం చేయనవసరం లేదు. కనీసం మన ఇంట్లోనైనా సేవ చేసుకుంటే బాగుంటుంది కదా. సేవ అంటే ఏదో వాళ్ళకి ఏదో పని చేసి పెట్టేసినట్టయితే అసలు అనుకోవద్దు. సేవ అంటే ఏదో పని చేసి పెట్టడమే కాదండి. మనం మాట సహాయం చేసేదాన్ని కూడా సేవే అంటారు ఒక విధంగా అయితే. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడం తెలియదు, నలుగురితో కలవడం తెలియదు. ఒక్కో ఇంట్లో తోటికోడళ్ళు ముగ్గురు, నలుగురు ఉండొచ్చు. కనీసం ఇద్దరైనా ఉండొచ్చు. ఒకళ్ళైతే కలివిడిగా అందరితోనూ ఉంటారు. ఒకళ్ళైతే ముడుచుకుని అయితే అలానే ఉండిపోతారు. ఈ తోటికోడలు ముందొచ్చింది, అన్నీ తెలిసిన ఆవిడకి కొంచెం కొత్తగా వచ్చింది కాబట్టి ఆవిడని కూడా కలుపుకోవడానికి చూస్తే అత్తయ్య ఇలాగ, మామయ్య ఇలాగ, మరిది ఇలాగ, అలాగా ఇలాగని చెప్తే తను కూడా కొంచెం మారడానికి ట్రై చేస్తుంది. తన వల్ల కొత్తగా వచ్చిన ఆమె కూడా కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటుంది కదండి. తోటికోడలను చూసి అన్ని మంచి విషయాలు, అందులో ఉండే తెలివితేటలు ఏమున్నాయో, తను ఎలా చేస్తుందో, తన పద్ధతి ఏంటో అంతా కూడా ఫాలో అవుతుంది. మనల్ని చూసి మనలాగా ఇంకొకళ్ళు అయితే మనల్ని ఫాలో అవుతూ ఉన్నారంటే అది మనకున్న దేవుడిచ్చిన వరం అనుకోవాలి. అంతేగాని అంతా కూడా క్రెడిట్ అంతా నాకే ఉండాలి, నేను అంతా కూడా చేసి పెడుతున్నాను, తన మీద నేను చాలా సంవత్సరాలు అయితే ముందు వచ్చాను, నాకున్న గౌరవ మర్యాదలన్నీ తనకెందుకు నేను షేర్ చేయాలనుకుంటారు. ఎందుకంటే పాతగా ఉన్న వాటికన్నా కొత్త వాటి మీద అందరికీ దృష్టి ఎక్కువ పడుతుంది కదండి. ఇక పాతగా వచ్చిన నన్ను మర్చిపోతారేమో, నా మంచి పద్ధతులన్నీ ఈమెకు నేర్పించేస్తే అందరూ ఈమె వెనకాలే పడతారు, ఇంకా నాకు అంటూ ఒక విలువ ఉండదని అయితే కొందరు భయపడుతూ ఉంటారండి. అలాగే ఇప్పటికీ అవ్వదు. ఉల్లి పువ్వు ఉల్లి పువ్వే, మల్లె పువ్వు మల్లె పువ్వు అంటారు కదండి పెద్దవాళ్ళు. ఏ పువ్వుకు ఉండే పరిమళం ఆ పువ్వుకు ఉంటుంది. మనం ఒకవేళ వేరు వేరు మొక్కల్ని పెంచుతూ అన్నిటికీ ఒకే రకమైన విరవేసామనుకోండి, ఆ విరుగును బట్టేసి అవన్నీ కూడా ఒకే విధంగా పువ్వులు వస్తాయండి. ఒకే రంగులో ఉంటాయా, ఒకే రంగు వాసన వస్తుందా, రాదు కదా. అలాగే మనలో ఉన్న మంచి మంచి విషయాల్ని, మంచి మంచి పనులు, పద్ధతులు ఇవన్నీ ఎవరికైనా మనం షేర్ చేసామనుకోండి, ఇంకా వాటి వల్ల మనకి జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. అంతేగాని మనల్ని చూసి వాళ్ళు ఏదేదో నేర్చేసుకుని అయితే అందరికీ మంచి అయిపోవాలని అయితే చూడరండి. కొందరైతే ఇలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ ఉండరులేండి అలాగా. నాకెందుకు ఇలా అనిపించిందంటే, అమ్మకు పుట్టిన పిల్లలు కూడా ఒకే విధంగా ఉండరండి. ఒక్కొక్కళ్ళు తెలివి కలిగి ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువ తెలివితేటలతోటి అయితే ఆలోచిస్తూ ఉంటారండి. ఒక్కొక్కళ్ళకి పెద్దవాళ్ళకి తెలివి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి చిన్నవాళ్ళకి తెలివి ఉంటుంది. మా ఇంట్లో నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారండి. పెద్దమ్మాయి అయితే అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అయితే చాలా డెప్త్గా ఆలోచిస్తుంది. చిన్నపిల్ల అయినా సరే కొన్ని కొన్ని పనులైతే అచ్చం పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తుందండి. వాకిలు తుడిచినా, గిన్నెలు తోమినా, ఇల్లు ఉడిచినా చాలా నీట్గా అన్నీ సర్దేస్తుంది, చక్కబెట్టేస్తుంది. ఇప్పుడు ఏదో పెద్దదైందని చేస్తుందని కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అంతే. తను ఆడుకునే ఏజ్లో చిన్న పందిరైతే వేసుకుని దాని ముందు కళ్ళాపు చల్లుకొని శుభ్రంగా తుడుచుకొని ముగ్గు పెట్టేదండి. ఎంత ముచ్చటేసేదో. మా చిన్న పాప తన వెనకాలే పెరుగుతూ ఉంది, తనతోటే ఆడుకుంటూ ఉంది. కానీ తనకు వచ్చిన పనులైతే ఈమెకి వంట పట్టలేదు. అంటే అమ్మ కడుపులో నుంచి వచ్చిన అందరూ కూడా ఒకే విధంగా ఉండరు, ఒకే విధంగా పనులు చేయలేరు. మనం ఎంత నేర్పించడానికి చూసినా వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు కొన్ని ఉంటాయండి. అన్నీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అవి నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్క అదృష్టం బాగోకపోతే వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. నా చిన్న కూతురు గురించి అయితే కొంత బెంగగానే అనిపిస్తుంది నాకైతే. ఎంత మంచి మనసు ఉన్నా కానీ మనం చేసే పనులు ఎదుటివారికి నచ్చే విధంగా ఉండాలి. పనులు చేస్తేనే కదండి ఆడపిల్లకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, విలువిస్తారు అందరూ కూడా. ఇంకా పనులతో పాటు కావాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా మాట తీరండి. మన మాటల వల్లే మనం ఎలాంటి వాళ్ళమో, మన మనస్తత్వం ఏంటనేది ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒక్క నిమిషం మాట్లాడితే చాలండి, మన మనస్తత్వం ఏంటనేది ఇట్టే చెప్పేస్తారు. వాళ్ళు మనకి నెలల తరబడి, సంవత్సరాల తరబడి తెలియని అవసరం
అవసరం లేదండి. ఒక్క నిమిషం అలా మాట్లాడితే మన మనోభావాలేంటో అనేది ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి. ఎందుకంటే మన మాటలో ఉండే కరుకుతనం అవ్వచ్చు, చురుకుతనం అవ్వచ్చు, ఇంకా కొంచెం సున్నితత్వం అవ్వచ్చు. ఇంకా చాలా చాలా రకాలుగా అయితే మనుషులుంటారు గదండీ! మనస్తత్వాలుంటాయి కదా! ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచిగా మాట్లాడతారు. అంత చక్కగా మాట్లాడతారు. నెమ్మదిగా మాట్లాడతారండి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేవి మాటలేనా అనిపిస్తుంది. నాకెంత ముచ్చటేస్తుందోనండి అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అలానే చూస్తాను. వాళ్ళెవరో నాకు తెలియకపోయినా మనం అలానే చూస్తూ ఉంటే మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు. కానీ కొంతమంది దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది కాబట్టి నేను మంచి ఎక్కడుందో అక్కడికైతే నా కళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇల్లాలకి ముఖ్యమైన లక్షణాలు ఏంటండి? ఇంటి పనులు చేసుకోవడం, వంట పనులు చేసుకోవడం, అందరికీ కడుపు నిండా కమ్మగా వండి పెట్టడం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరిని మంచిగా చూసుకోవడం, అందరి ఆరోగ్యాలు కాపాడడం, ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఇవే పనులు కదండీ! ఇవైతే సరిపోతాయి అంటారా? ఇల్లాలకి ఉండవలసిన లక్షణం ఇంకొకటి ఉందండి. అదేంటంటే మన మాట తీరు. మనం మాట వల్ల ఇంట్లో ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రవర్తించాలండి. ప్రవర్తన బాగుంటే సరిపోద్దంటారా? ప్రవర్తనతో పాటు మన మాట తీరు కూడా నెమ్మదిగా ఉండాలండి. ఆటోమేటిక్‌గా మన మాట తీరుని బట్టే మన ప్రవర్తన కూడా మారిపోతూ ఉంటుంది. మనం కొంచెం గట్టి గట్టిగా అరుస్తూ మనం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా, భయపడేలాగా మాట్లాడుతూ ఉన్నామంటే మన ప్రవర్తన కూడా అదే విధంగా కంగారు కంగారుగా, విసుగ్గానే అనిపిస్తుంది. మనం చేసుకునే పనులు హడావిడిగా ఈ ఈ ఇంతలో ఆ పని అయిపోవాలి, ఆ టైంకి ఈ పని అయిపోవాలని టైంని బట్టి అయితే ఆ సిస్టంలో పెట్టినట్టు ఏమీ చేయనవసరం లేదండి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ఓపికగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరీ అక్కడే ఉన్నట్టు కాకుండా మనకి ఎంతవరకు చేయగలమో అంతవరకు అంటే మనకు ఓపిక ఉన్నంత వరకు అయితే చేయగలమండి. ఓపిక లేకపోతే ఏ పని చేయలేం కదా! మన పనులను బట్టి మనం హడావిడి పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అయితే అరుస్తూ ఉంటాం, కేకలు పెడుతూ ఉంటాము. నిమ్మలంగా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పనులు అయిపోతాయి. స్పీడ్‌గా అన్నీ ఒకేసారి చేయాలన్నా అవ్వవండి. ఏ టైంకి ఆ పని మనం ముందు చేసుకునే పనేదో, వెనక చేసుకునే పనేదో తెలుస్తూ ఉంటాయి కదా! పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత మిగతా ఇంటి పనులన్నీ చేసుకొని ఇక వండుకొని పెద్దవాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి పెట్టుకోవడం, అన్నీ సర్దుకోవడం. అలా ముందు వెనక మనకు తారుమారైనా కానీ కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. చిరాకుగానే ఉంటుంది. తర్వాత అరుపులనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మనం మాట్లాడే మాట వల్ల ఒకళ్ళకి ఓదార్పుగా అనిపించాలండి. ఒకళ్ళకి నొప్పి కలగకుండా మాట్లాడే విధంగా అయితే మన మాట తీరు ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఒకటి అనేసారనుకోండి పొరపాటున తిరిగి మనం అదే రిపీట్ చేసామనుకోండి వాళ్ళకి మనకున్న తేడా ఏమీ తెలియదు పెద్దగా. వాళ్ళు ఎంత అరిచినా, ఎంత మనల్ని మైనస్‌గా చూసినా గానీ మనం కొంతవరకు ఓపికగా అయితే మనం సాధ్యమైనంత వరకు చెప్పగలిగినంత వరకు నెమ్మదిగానే చెప్పడానికి చూడాలి. కుటుంబాల్లో అయితే ప్రేమలు, సంతోషాలు, ఆప్యాయతలు లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే ఇది మాట తీరు వల్లేనండి. మన మాట తీరు మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంతేగాని గట్టి గట్టిగా అరుచుకుంటూ వాళ్ళకి సమాధానం బదులిచ్చామనుకోండి అసలు ఏమైనా వాళ్ళకి నచ్చుతుందంటారా? మనల్ని తీసి అవతల పారేస్తారు. అదే కొంచెం నెమ్మదిగా మాట్లాడితే మన సొమ్మేమైనా పోతుందంటారా? ఎందుకండి ఇలా గట్టి గట్టిగా అరుచుకొని ఆ ఇల్లుని పీకి పందిరేయడానికి చూస్తారు. నడికప్పంతా ఎగిరిపోతుంది. అంత గట్టిగా మాట్లాడతారు కొందరు. ఆ ఇంట్లో ఎక్కడ మనశ్శాంతి ఉంటుందండి. అసలు పిల్లలైనా కానీ ఏమి ప్రశాంతంగా ఆడుకుంటారు, చదువుకుంటారు. గందరగోళంగా అనిపిస్తుంది. కొంచెం నెమ్మదిగా మాట్లాడితే ఒకసారి మాట్లాడి చూస్తే తెలుస్తుంది కదండీ! ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏదైనా మనం బదులు చెప్పేటప్పుడైతే మన వాయిస్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఊగిపోతూ ఉంటాము. కోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బీపీకైతే దారితీస్తుందండి. ఎంత కోపంతో మాట్లాడతారోనండి ఒక్కొక్కళ్ళైతే. వాళ్ళ కోపాన్ని అణచడానికి బీపీ టాబ్లెట్లు అలాంటివి ఏమీ వేయనవసరం లేదండి. వాళ్ళు ఎంత కోపంతో మాట్లాడినా గానీ మనం కొంచెం రిలాక్స్‌గా అయితే మాట్లాడాలండి. వాళ్ళ బీపీ మరింత పెంచడానికి కాకుండా కాస్త తగ్గించడానికే చూడాలి. మనం నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా! వాళ్ళు గట్టిగా అరిచారని మనం కూడా అలాగే అరిస్తే ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది కదండీ ప్రాబ్లమ్. కొంచెం స్లోగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. మరలా మరలా అరిచే అవకాశం లేకుండా ఉంటుందనేది నా అభిప్రాయం అండి. ఎదుటి వాళ్ళు మనతో ఎంత అరుస్తూ కోపంగా మాట్లాడినా కానండి మనం వాళ్ళతో అదే విధంగా కాకుండా కాస్త నెమ్మదిగా వాళ్ళకి సమాధానం చెప్పామనుకోండి ఇలా వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అరిచే అవకాశం ఉండదండి. పిల్లలకి పనులతో పాటు మాట తీరు కూడా చాలా అవసరం అండి. మన దగ్గర కోట్లు ఉండనవసరం లేదు. అంతకన్నా విలువైన మన నోటి మాట ఉంటే చాలు. మన వాళ్ళందరితో మన రిలేషన్ మంచిగా ఉండాలంటే మన మాట తీరు, మన ప్రవర్తన, మన పద్ధతి కూడా మంచిగా ఉండాలి కదండి. వీడియో నచ్చితే లైక్